సరే ఇగో ఇలా రా, నా మైక్లో మాట్లాడుతూ కానీ మా అబ్బాయి లేకపోతే అసలు ఈవెంట్ హలో చెయ్యేసానా? చెయ్యక వేసాను, ఇంకేం వేయలేదు కదా. పర్లేదులే, అదంతా మామూలే. ఇంకో విషయం తెలుసా, ఇగో ఇక్కడ అంతా అబ్బాయిలు ఉన్నారు, ఆడవాళ్ళు అసలు లేరు. ఒకసారి అబ్బాయిలు అంతా గట్టిగా వేసుకోండిరా. ఆడవాళ్ళు ఉన్నారా? ఆడవాళ్ళు ఒక్కసారి వేసుకోండి అమ్మా. ఆడవాళ్ళంతా చేయలు పై కదండి. వెళ్ళి ఇంటికి వెళ్ళి బోల్డ్ గిల్లు ఉన్నాయి కడగండి. ఓ ఊపుకొని వచ్చారు కూర్చోండి. ఇక్కడ మా అబ్బాయిలు కష్టపడి చూడండి, నుంచి అంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ కలిసి. ఒకసారి గట్టిగా వేసుకోండిరా. అయితే ఒకసారి మీరు అరవండి. మా వాళ్ళు ఉదయం నుంచి పండగ అని చెప్పి వండుకొని గిండుకొని ఆ ఒళ్ళంతా అలిసిపోయి ఉన్నారు, అందుకే కూర్చున్నారు. మీ వాళ్ళు తొప్పి తిన్నారు. మేము ఉదయం నుంచి నైట్ వరకు వేస్తూనే ఉన్నాం, మీకేం తెలుసు. మేమంతా అలిసిపోయి ఒకడు 90 వేస్తాడు, ఒకడు 2 బాటిల్ నింపుతాడు, ఒకడు 10 బీర్లు తాగుతాడు. వాటి వల్ల ఏం లాభం ఉంది? ఎందుకు లేదు? ఏమనుకున్నావు? ఏంట్రా మీకు ఏం అర్థమైందిరా? ఇక్కడ మందు బాబులంతా గట్టిగా వేసుకుంటారా? చూసావా ఎంత మంది ఉన్నారు? మందు లేకుండా మాట్లాడమనండి. మందు లేకుండా లేకుండా మీరేం చేస్తారు? అలా అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. దీనికి తుప్పలు అవసరం లేదు, ఇక్కడే ఓకే. చూసావా మాస్టర్ అంటుంది, సన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? ఏంట్రా నాకేత్తనం ఏంట్రా? సన్నగా పుల్ల ఉంటే ఏంటి? కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా. చేరా ఆయన కట్టుకున్నారు అనుకున్నావా? లేదు లేదు, ఆయన ఏం కట్టుకోలేదు. లేదు కరెంట్ వైర్ నాలాగే సన్నగా ఉంటది అంటున్నా నేను. వాడు ఏదో వేసి నాకు అర్థం కాల. కరెంట్ వైర్ వైరే పట్టుకొని చూడు ఒకసారి, పట్టుకొని చూడు. కరెంట్ వైర్ అక్కడ ఉండదు, వైర్ పైన ఉంటది. ఇగో ఆలబడుతుంది చూడు, వెళ్ళి పట్టుకోండి ఒకసారి. నాకు నేను పట్టుకోకూడదు, నువ్వు పట్టుకోవాలి. ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. ఒరే నీ మనసులో మాట చెప్తున్నావేంట్రా? ఒరే తుప్పలు తెగా నువ్వెక్కడ్రా దొరికావు నాకు. ఈడు ఓన్లీ జాకలు పెడతా అనుకున్నా, జాకలు పెట్టే రకం కాదు, ఏవేవో పెడతాడు. ఈవెంట్ అయిపోయాడు. తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ. ఆడేమన్నాడంటే ఇవన్నీ ఇక్కడ వస్తే టెంట్ ఉంది, టెంట్లోకి వెళ్దాం అంటున్నాడు. అది క్రమశిక్షణ అంటే. ఇక్కడ ఏం జరిగినా మీరు ఒకటే పని వేసేయడం. మేమంతా వచ్చింది దానికేనబ్బా. అది చెప్పండి రా. ఇగో ఆరెంజ్ టీషర్ట్ ఉన్నారే, వీళ్ళు కమిటీ వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చింది దాని గురించి. ఏమయ్యా ఇప్పటి వరకు మాకు ప్రొటెక్షన్ అందిస్తున్నారు అనుకున్నాను, మీరు వచ్చింది ఇంకా ప్రొటెక్షన్ కాదు, ఫోన్ లో పెట్టి మొత్తం తీసేస్తున్నాడు. ఈ రోజు చిట్టి అబ్బా అబ్బా నీకు ఒక మాట చెప్తా, పొరపాటున ఇక్కడ స్టేజ్ ఉంది కదా, ముందుకు వెళ్ళకు. ఈ బొక్కలు కూడా ఎవడో వీడియో పెడతాడు, తెలుసా నీకు? వాళ్ళ గురించి నాకు తెలుసు. అమ్మ నిజమే బాబు, ఎందాక నుంచి అడ్డే తిరుగుతున్నాను నేను. కావాలంటే ఇంకో విషయం చెప్తా, ఇక్కడ ఉన్న టాలెంటెడ్ అంతా అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఎవరు లేరు. కావాలంటే మా అబ్బాయిని ఒకరిని పిలుస్తా, నువ్వు ఒక అమ్మాయిని పిలుతుంది అమ్ముంటే. వెనకతలు 4, నేను ఒకదాన్ని 5. ఇక్కడ ఎంత మంది అరిస్తే అవ్వదు. ఏడు కొడుతున్నావేంటి? నేను కొడితే ఎలా తెలుసా? ఇంకో విషయం చెప్తే చూడు, వాళ్ళు నేను అడిగింది అమ్మాయిని, ఆంటీలు కాదు, మొత్తం అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. అమ్మాయి వస్తారమ్మా, మీ కాళ్ళు కొట్టుకుంటున్నా. ఒక్క అమ్మాయి నిలబెట్టే మగాడు డింబిడింబి. ఒక నిమిషం ఉండు. ఒక్క మగాడు, అన్ని చేయగలిగే మగాడు ఒక్కడు. రే రా రే. ఏం మిగిలిన ఎవరు చేయలేరేంటి? రా 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 రా. దూరు ఫస్ట్ దూరు ఫస్ట్. బాబాయ్ దూరాయి. జంప్ చేయ పర్లేదు, వారు పరుగు పోద్దేనది. ఆగు. నేను మా బాబాయ్ కోసం వెళ్తున్నాను, ఒక నిమిషం ఉండు. బాబాయ్ రారా, ఇందులో దూరే వచ్చేది. రా దూరు, ఎన్నో దాంట్లో దూరం, మన దూరంలో పెట్టి. అది ఉండండి, ఏం కాదు. బాబాయ్ వచ్చేరా, దాదా ఇందులో. నీకు చాలా పెద్ద ప్లాన్ చేశారు. ఓకే. ఇగో మా మగాడు 6 అడుగులు అందగాడు ప్రభాస్.
అదే డౌట్. మా జాగ్రత్తమ్మ నెక్కరేసాడమ్మా. మైక్ వాల్యూమ్ ఇవ్వాలి అమ్మా. చెక్ చెక్. మా బాబాయ్ నెక్కరేయలేదు, షార్ట్ వేసాడు షార్ట్ వేయడానికి. ఏమనుకున్నా బాబాయ్ ఎంత నీ వయసు? నా వయసు 35. 35. 35 అంటే 20 ఏళ్ళు. రా నాకు తెలిసిపోయింది రా. తెలుసా ఎవరా? తెలుసు. ఎవరు? మనోళ్ళే. మనోళ్ళే అంటున్నాను. 30 ఏళ్ళు ఆహా అర్థమైపోయింది నాకు. ఓ బాబు ఏం లేదమ్మా. ఏమీ లేదనుకో మగాడు. అక్కడ ఏం లేదు. 6 ప్యాక్. ఏమనుకున్నావు? మా ఊరి డాన్సర్ తెలుసా? ఊళ్ళో పెద్ద డాన్సర్ మా వాడు. మా వాడు వేసేయాలని అడుగుతున్నాడు చూడు. ఆపు, ఆకలి మీద ఉన్నాడు బాబాయ్. నువ్వు దగ్గర ఉండగా తినేస్తాను నిన్ను. చూసా కదా పొరపాటున దగ్గరికి వెళ్ళావు బాబాయ్. మామూలు కాదు. రే ఇదే ఊపి మీద మంచి మంచి పీడులో సాంగ్ పెట్టరా. ఇంకా మంజు బావాలు మిరియాలు పెట్టు. ఆయన కన్నా ముందు ఆ పొట్ట వచ్చేస్తుంది. అమ్మా వెళ్ళి పట్టుకో అంత పొట్ట. అదే ఒక్క నిమిషం ఎట్రా. నువ్వు ఇక్కడ నిల్చో. ఎక్కడ నిల్చో నువ్వు. ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ నిల్చో. బాబాయ్ ఏమి చేయడు. అసలు ఏం చేయాలనుకో నేను చూస్తాను ఒకసారి. నువ్వు మారద్దు. ఎక్కడే ఉండు. సౌండ్ ప్లే చేయి. ఎక్కడే ఉంటుంది. నువ్వేం చేయాలి చేయి బాబాయ్. సౌండ్ పెట్టు. ఆఫర్ బాబాయ్కి నువ్వు ఇక్కడ ఉంటే 3 రావట్లేదు. నువ్వు పరిగెడితే 3 వస్తుంది. ఇగో మా బాబాయ్ అలాంటి అంటే కాదు. డైలాగ్ చెప్తా చూడు. షేక్ అయిపోతావు. మైక్ పట్టుకోండి. నేను చెప్పిన డైలాగ్ చెప్పు బాబాయ్. ఆడిపోతే ఈడు, ఆడిపోతే వీడు, ఈడిపోతే నేను, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు ఉండి ఎవడైనా అధికారం కోసం ఎగబడితే, నీడిపోతే ఎవడైనా అమ్మ మొగుడు ఎగబడితే, నేను పోతే నా అమ్మ మొగుడు ఉండి ఎవడైనా అధికారం కోసం ఎగబడితే, నీడిపోతే నీ అమ్మ మొగుడు ఎవడైనా ఎగబడితే. ముదికిట్టేస్తున్నావే ఫ్లోలో. నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే, నీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం చెప్పలేనన్నా. నేను చెప్తానండి. నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు. నీ అడుగులో అడుగు. నీకేం కావాలో అడుగు. ముందు దాని ముఖం కడుగు. చాలు. థ్యాంక్ యూ. ఒకసారి బాబాయ్ గట్టి వేసుకుంటా. అది అది మగాడంటే. బాబాయ్ ఎంత క్వార్టర్ వేసావా? గట్టిగా వచ్చేస్తుంది. బాయ్. ఓకే బాయ్ అంట. దా మీ అమ్మాయిని రమ్మను. మా బాబాయ్ మళ్ళీ వచ్చే లోపల. గర్ల్స్ త్వరగా రావాలి.